వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్న అప్డేట్ అనేది చూద్దాం. మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఒకసారి చదువుదాం. వీళ్ళ బావి టీచర్లు అనేసి ఇక్కడ మనకి హైలైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చదువుదాం. టెట్ లేకుండానే డిఎస్సి రాశారు, 2000 మంది అనర్హులుగా గుర్తింపు. టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు 35,000 మంది. టెట్ డేటాబేస్ ఆధారంగా వడబోతారు. ఇక్కడ మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే టెట్ రాయకుండానే డిఎస్సి అప్లై చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2000 మంది అనేసి ఇచ్చారు. అలాగే 35,000 మంది టెట్ లో వచ్చిన మార్కులు అనేవి చేంజ్ చేసి ఎంటర్ చేసి డిఎస్సి అనేది రాశారు అనేసి చెప్తున్నారు. కాబట్టి టెట్ కి సంబంధించి ఏంటంటే టెట్ డేటాబేస్ ని ఆధారంగా చేసుకుని అప్లికేషన్లు అనేవి ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది అనేసి చెప్పొచ్చు. అంటే ఎవరు క్వాలిఫైడ్ పర్సన్, ఎవరు క్వాలిఫై కాని వాళ్ళు అనేసి తెలుస్తున్నారు. ఇంకా తేలాల్సిన వారు 9,000 మంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ. 2-3 రోజుల్లో తుది మార్కులు, వాటిపైన అభ్యంతరాలకు అవకాశం, పొరపాట్లకు తావలేకుండా జాగ్రత్తలు. ఇవి మనకి ఇచ్చిన మెయిన్ పాయింట్స్ అనేసి చెప్తున్నాం. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చదువుదాం. టెట్ లేకుండానే డిఎస్సి రాశారు అనేసి మనకి ఇక్కడ పాయింట్ అనేది హైలైట్ చేశారు. దీని యొక్క డీటెయిల్స్ అనేవి చదువుదాం. 2,000 మంది అనర్హులుగా గుర్తింపు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటేనే డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్ గా నిలిచిన ప్రయోజనం ఉండదు. కానీ ఏమనుకున్నారేమో గానీ దాదాపు 2,000 మంది అభ్యర్థులు టెట్ లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి 2025 పరీక్షలు రాశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ రాసిన సంవత్సరం, హాల్ టికెట్ నెంబరు, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో టెట్ లో అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్ తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు. అలాగే మరో 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీరిలో 26,000 మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు. ఇంకా 9,000 మంది వివరాలు సరిపోలా లేదు. టెట్ అర్హత లేకుండా డిఎస్సి రాయడం, టెట్ లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దాన్ని ప్రామాణికంగా తీసుకోరు. వారి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకుని వాటిని పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసిన వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకోవడం గమనార్హం. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 2,000 మంది ఏంటంటే టెట్ అర్హత లేకుండానే ఎగ్జామ్ రాశారు అనేసి చెప్తున్నారు. అలాగే 35,000 మంది ఏంటంటే మార్కులు తప్పుగా, టెట్ మార్కులు స్కోర్ అనేది తప్పుగా నమోదు చేశారు అనేసి చెప్తున్నారు. ఈ 35,000 మందిలో 26,000 మంది టెట్ డేటాబేస్ అనేది చూసినప్పుడు ఆ డేటా రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే డేటా అనేది సరిపోయేలా లేదు అనేసి చెప్తున్నారు. ఇంకా 9,000 మంది డీటెయిల్స్ అనేవి చెక్ చేయాల్సి ఉంది అనేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పేరా కూడా చదువుదాం. మరి కొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగినాయి. వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు. డిఎస్సి అప్లికేషన్ లో చాలా మంది మిస్టేక్స్ అనేవి ఉన్నాయనేసి ఈ యొక్క పేరా ఉద్దేశం. నెక్స్ట్ ముందస్తు జాగ్రత్తలు అనే ఇలా చదువుదాం. తొలుత సర్టిఫికెట్లు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కానీ అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికెట్ల అప్లోడ్ ను తొలగించింది. దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికెట్ లో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు. కొందరు తప్పుగా నమోదు చేశారు. అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్ గా జరిగే తుది సర్టిఫికెట్ల పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులు దొరికిపోతారు. అయితే తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులను సరిపోల్చి అనర్హుల వడపోత ప్రారంభించింది. ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతున్నారు. ఇది ఇక్కడ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఏంటంటే టెట్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే టెట్ డేటాబేస్ ని చూసుకుని చెకింగ్ అనేది, వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్పొచ్చు. అంటే డీటెయిల్స్ అనేవి టెట్ లో ఒకలాగా, డిఎస్సి అప్లికేషన్ లో ఒకలాగా ఉంటే కనుక వాళ్ళందరూ డిస్క్వాలిఫైడ్ పర్సన్ గా తేల్చడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ గా మనకి కనిపిస్తుంది, లాస్ట్ హైలైట్ చదువుదాం. తుది కీ పై కూడా అనేసి ఇచ్చారు మనకి. దీనికి ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుదాం.
డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల అనంతరం 2-3 రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది. డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్, టెట్ మార్కులు కలిపి తుది మార్కులు అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తుంటే 2-3 రోజుల్లోనే మనకి నార్మలైజేషన్ ప్లస్ టెట్ మార్క్స్ కలిపి ఫైనల్ రిజల్ట్ అనేది రాబోతుంది. కాబట్టి దానిలో కూడా అభ్యంతరాలు ఉంటే గనక వాటిని ఆ అభ్యంతరాలు అనేది తీసుకోవడానికి అవకాశం అనేది కల్పించింది. ఒక్క మార్పు తేడా వచ్చినా కూడా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాతే తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కాబట్టి ఏంటంటే పాఠశాల విద్యాశాఖ చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటుంది ప్రతి విషయంలో అనేసి ఇక్కడ చెప్పొచ్చు. అనంతరం శాప్ జాబితా ఆధారంగా క్రీడా కోట ఫలితాలు కూడా ఇవ్వనుంది. ఈ నెలాఖరు నాటికి సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఇవి మనకున్న డీటెయిల్స్. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చిన కంప్లీట్ డీటెయిల్స్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్గా మనకి 3 పాయింట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే ఎవరైతే డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో అంటే టెట్ డేటాబేస్ ఆధారంగా ఎవరైతే డీటెయిల్స్ అనేవి మిస్టేక్స్ ఉండడం తప్పుగా ఎంటర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫైడ్ పర్సన్ గా తీసుకుంటున్నారు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే రిజల్ట్ అనేది మనకి 2-3 రోజుల్లోనే, అలాగే ఫైనల్ మార్క్స్ అనేవి మనకి 2-3 రోజులు అంటే నార్మలైజేషన్ ప్లస్ టెట్ మార్క్స్ కలిపి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది స్కోర్ కార్డ్ అనేది వస్తుంది. అలాగే దీనితో పాటు మనకి ఇంకేం చెప్తున్నారంటే ఫైనల్ మార్క్స్ లో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక వాటిని స్వీకరిస్తామన్నట్లుగా చెప్తున్నారు. ఇవి ఈ రోజు ఉన్న డీటెయిల్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.